గైస్, వెల్కమ్ టు అవర్ సజ్జ ఫ్యామిలీ. ఈరోజు బచ్చలాకు పప్పు చేస్తున్నాం. ఫస్ట్ బచ్చలాకు వాష్ చేసినాక కట్ చేయాలి. దాని తర్వాత బ్యాలు కడగాలి. కడిగినాక మనము టమాటో, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నానబెట్టిన చింతపండు తీసుకోవాలి. మళ్ళీ బ్యాలు స్టవ్, ఒక కప్ ఆఫ్ బ్యాలు స్టవ్ మీద పెట్టాలి. మళ్ళీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోరేయాలి. మళ్ళీ పచ్చలాకు పెట్టినాక టమాటోస్ పెట్టాలి. మళ్ళీ పచ్చిమిరపకాయలు, మళ్ళీ కొత్తిమీర, దాని తర్వాత కొంచెం ఎంత కావాలంటే అంటే పసుపు వేసుకున్నాక కుక్కర్ స్టవ్ మీద పెట్టి మళ్ళీ 2 విజిల్స్ తర్వాత ఆఫ్ చేయాలి. మళ్ళీ తర్వాత గింజలు తీసుకోవాలి. కరివేపాకు, తెల్లగడ్డ తీసుకోవాలి. మళ్ళీ అవన్నీ తీసుకున్నాక పప్పు ఇట్లా ఉంటుంది. మళ్ళీ అంతా స్మాష్ చేయాలి. స్మాష్ చేసినాక చూడండి ఎట్లా అయిందో, బాగా స్మాష్ అయింది. మళ్ళీ చింతపండు వేయాలి, ఎంత కావాలంటే అంత. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. మిక్స్ బాగా చేయాలి. చేసినాక ఒక స్మాల్ పెనం తీసుకొని స్టవ్ మీద ఆయిల్ వేయాలి. వేసినాక హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కినాక తర్వాత గింజలు వేయాలి. వేసినాక బాగా మాడిపోయి ఉంటుంది. మళ్ళీ తెల్లగడ్డ వేయాలి. వేసినాక కరివేపాకు వేయాలి. మళ్ళీ బాగా ఫ్రై అవుతుంది. మళ్ళీ అది పప్పులో వేయాలి. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ బాగా చేయాలి. అప్పుడు బాగా కలుస్తుంది. బాగా మిక్స్ అయినాక అంటే బాయిల్ బాగా ఉంటుంది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అన్నం, పప్పు అండ్ ఎగ్ తినడం చాలా ఇష్టం. టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చూసామండి. బాయ్.